హాయ్ మేడం, మీ పేరు? శ్రద్ధ. శ్వేత, కొంచెం గట్టి మాట్లాడండి. ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ది నిన్న రాజాసాబ్ గ్లింప్సం వచ్చింది, ఎలా అనిపించింది? రాధేశ్యామ్. రాజాసాబ్ ప్రభాస్ ది బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. ప్రభాస్ లో మీకు ఏమి ఇష్టం? ప్రభాస్ లుక్స్ అంటే ఇష్టం. అంత నచ్చారా మీకు? యా, ఎవరికి నచ్చారు. ఇప్పుడు మరి చాలా వరకు ఇంతకుముందు చూసుకుంటే మాస్ సినిమాలు వచ్చినాయి ప్రభాస్. ఇప్పుడు చూసుకుంటే చాలా డార్లింగ్ లుక్ తో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అవుతుంది. దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు ఏం ఫీల్ అవుతారు? ప్రభాస్ ని అట్లా రొమాంటిక్ లుక్ లోనే చూడడం ఇష్టం నాకైతే పర్సనల్ గా. నాకు మళ్ళీ డార్లింగ్ రీ రిలీజ్ చేస్తే బాగుంటదని నా ఒపీనియన్. ప్రభాస్ చాలా సినిమాలు ఉన్నాయి, అందులో మీకు నచ్చిన లవ్ స్టోరీలు అంటే ఓల్డ్ లో కూడా డార్లింగ్. ఇంకేం లేవా? డార్లింగే ఇంకా అంటే అన్ని ఇష్టం, బట్ ఏదైనా ఒకటి పిక్ చేయంటే డార్లింగ్. డార్లింగ్ ఇష్టపడడానికి కారణం ఏంటంటే అంటే మీకు ఆయనలో ఏ క్వాలిటీ ఇష్టం? హైటా, కలరా, లేకపోతే మొత్తం ఓవరాల్ మూవీ అండ్ కాజల్ బాగుంటది వాళ్ళ కాంబో. మరి ఆయన సినిమా కొంచెం లేట్ అయ్యేటట్టుంది, కానీ సినిమా మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్, లవ్ అండ్ రొమాంటిక్ సినిమా. ఇది వెయిట్ చేస్తాం, ఫ్యాన్స్ కదా, వెయిట్ చేస్తారు. రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? చాలానే చేస్తారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు ఫస్ట్ టైం హారర్ కామెడీ తీస్తున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? హారర్ సినిమా బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, బట్ ప్రభాస్ ని ఇట్లా రొమాంటిక్ గా చూస్తేనే బాగుంటది, బట్ ఇది కూడా ఓకే చూస్తాం. అనుష్క ప్రభాస్ కాంబినేషన్ అనేది డార్లింగ్ లో మంచి హిట్ అయిందండి సినిమా. ఇంకా అలాంటివి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏమైనా మంచి సినిమా చూడాలనుకున్నారా? అనుష్క ప్రభాస్ బాహుబలి చేస్తే బాగుంటది. ఎక్స్పెక్టింగ్. బ్యాచులర్ గా ఉంటే ఇష్టమా, పెళ్లి చేసుకుంటే ఇష్టం? బ్యాచులర్. మేము అమ్మాయిలం కాబట్టి మాకు బ్యాచులర్ ఉంటే ఇష్టం. మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారు కదా, స్వయంవరం పెడితే మీరు వెళ్తారా? వెళ్తాం. ఇక్కడ హైదరాబాద్ లో అయితే వెళ్తాం అంతే. కట్నం ఎంత ఇస్తారండి మీరు? మరి కట్నం ఇవ్వాలా? 6 అడుగులు అందగాడు మరి అలా అలా ఈజీగా ఫ్యాన్స్ మేము ప్యూర్ ఉంటాం. కట్నం ఎందుకు మా దగ్గర నుండి? మల్లె పువ్వు అంట. ఎస్.